ఇది నాకు చెప్పింది నా మేనమామ కుమారుడు అర్జున్. వాడి ఎక్కువ మాట్లాడ్డు, కాని ఈ సంఘటన జరిగిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. నవ్వడం మానేశాడు. ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు. ముఖ్యంగా అద్దం ముందు నిలబడలేడు. ఈ కథ 2020లో జరిగింది. లాక్డౌన్ టైం. అర్జున్ హైదరాబాద్లో ఒక ఫ్లాట్లో ఒంటరిగా ఉండేవాడు. రూమ్మేట్ ఊరికి వెళ్ళిపోయాడు. మొత్తం అపార్ట్మెంట్లో జనాలు చాలా తక్కువ. రాత్రిళ్ళు పూర్తిగా నిశ్శబ్దం. అర్జున్ వర్క్ ఫ్రం హోం. రాత్రి 2-3 గంటల వరకు ల్యాప్టాప్ ముందు కూర్చునేవాడు. మొదటిసారి వింతగా అనిపించిన రోజు బాత్రూమ్ అద్దం. రాత్రి 1:40. చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. కాని ఒక్క క్షణం తన కళ్ళు కదల్లేదు. అద్దంలో ఉన్న తన ప్రతిబింబం మాత్రం నవ్వింది. అర్జున్ నవ్వలేదు. అతను కళ్ళు మూసి తెరిచాడు. మళ్లీ సాధారణమే. భ్రమ అనుకున్నాడు. తర్వాతి రోజు నుంచి చిన్న చిన్న మార్పులు. అద్దం ముందు నిలబడితే టైం ఎక్కువైపోతుంది. ఫోన్లో టైం చూస్తే 10 నిమిషాలు గడిచిపోయి ఉంటాయి. కాని అతనికి 10 సెకండ్లే అనిపించేవి. ఒక రాత్రి అద్దం ముందు నిలబడి ఉండగా వెనుక నుంచి ఒక స్వరం, "నువ్వు నన్ను గుర్తుపట్టిలేదా?" అని. అర్జున్ వెనక్కి తిరిగాడు. ఎవ్వరూ లేరు. మళ్లీ అద్దం వైపు చూశాడు. ఈసారి అద్దంలో ఉన్న వ్యక్తి అర్జున్ కాదు. అదే ముఖం, కాని కళ్లలో భావం లేదు. చర్మం మసకగా ఉంది. ఆ ప్రతిబింబం మాట్లాడింది, "ఇన్ని రోజులు నిన్ను చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నా వంతు." అర్జున్ అద్దం పగలగొట్టాడు. గాజు ముక్కలు నేలమీద పడ్డాయి. రక్తం వచ్చింది. కాని అద్దం ముక్కల్లో కూడా అదే ముఖం, అదే నవ్వు. ఆ రోజు నుంచి అద్దాలు కప్పేశాడు. కాని సమస్య అక్కడితో ఆగలేదు. ల్యాప్టాప్ స్క్రీన్లో తన ప్రతిబింబం కదలడం మొదలైంది. ఫోన్ స్క్రీన్ ఆఫ్లో ఉన్న ముఖం కనిపించేది. రాత్రి నిద్రలో ఎవరో తన పేరుతో పిలిచేవారు. ఒకరోజు అర్జున్ తన స్నేహితురాలి నందినికి ఫోన్ చేశాడు. ఆమె వచ్చి చూసింది. ఫ్లాట్లో ఏదో వింత ఉందని ఆమెకు అనిపించింది. ముఖ్యంగా అద్దమున్న చోట. ఆ రాత్రి ఇద్దరూ కలిసి హాల్లో కూర్చున్నారు. అద్దం మీద తెల్ల గుడ్డ ఉంది. అర్జున్ చెప్పాడు, "అది నాలాగా ఉంటుంది, కాని నేను కాదు." రాత్రి 3:17 గుడ్డ నెమ్మదిగా కదిలింది. ఎవ్వరూ తాకలేదు. అద్దం లోపల నుంచి చేతి ఆకారం బయటకు నవడానికి ప్రయత్నించినట్టు కనిపించింది. నందిని కేక వేసింది. అద్దం నుంచి ఒక స్వరం, "ఇద్దరిలో ఒకరే ఉండాలి." అర్జున్ అర్థం చేసుకున్నాడు. అది ప్రతిబింబం కాదు. అది అతని స్థానాన్ని తీసుకోవాలనుకుంటోంది. చివరి ప్రయత్నంగా అద్దాన్ని పూర్తిగా పగలగొట్టారు. కాని ఆ రాత్రి అర్జున్ స్పృహ కోల్పోయాడు. ఉదయం నందిని ఒంటరిగా లేచింది. అర్జున్ లేడు. ఫ్లాట్లో అన్నీ సాధారణం. బాత్రూమ్ అద్దం కొత్తగా ఉంది. అందులో అర్జున్ నిలబడి ఉన్నాడు, లోపల నుంచి నవ్వుతూ. ఇప్పుడు బయట తిరుగుతున్న అర్జున్ ఎవరు? అద్దంలో చిక్కుకున్నవాడెవరు? ఈ కథ చెప్పినప్పుడు కూడా నందిని చేతులు వణికాయి. ఆమె ఒకటే చెప్పింది, అద్దంలో కనిపించే ప్రతి ముఖం మనదే కాదు.